మా యొక్క మళ్ళీ ఏదో పిండి వంటకం చేసినట్లుంది అనుకుంటున్నారా? ఈ అటుకులు గాయస్, అటుకులు కూడా ఇట్లా ఎండబెడతారా అంటే అట్లా ఎండబెట్టవలసి వచ్చింది. ఎందుకు అని అంటే నేను బాగానే స్టార్ట్ చేసా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. గట్టి అటుకులు కొనుక్కొచ్చి ఉట్టిగా పెనం ఫ్రై చేసిన అనమాట. అవి ఎంతసేపటికి క్రిస్పీగా కావడం లేదు, కానీ నల్లగా అయిపోతుంది. ఏంటి అని మా చెల్లికి ఫోన్ చేసా, ఏమైనా నువ్వు మొన్నేమో చేసావు కదా, అవి బాగున్నాయి, నేను చేసినేమో ఇట్ట వస్తున్నాయి ఎట్టని అని అంటే, లేదు అక్క నువ్వు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలని చెప్పింది. సరే లెట్స్ గో అని ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై చేసిన. డీప్ ఫ్రై చేసేసరికి మొత్తము మనకు వెంటనే తీయడం రాలేదు ఫ్రెండ్స్. అవి నువ్వులలాగా ఇట్లా నువ్వులు కనుక పెనం పైన వేసి వెంటనే ఇట్లా చిటపటలాడతాయి కదా, గట్లనే తొందర నల్లగా అయిపోతున్నాయి. వెంటనే తీసేసరికి ఆయిల్ గట్టికి వచ్చేసేది. సరే అని వాటిని అలా తీసేసి మళ్ళీ ఇంట్లో ఉన్న పేపర్ అటుకులతో కలిపిన పొడికి కూడా ఆయిల్గానే ఉంది ఫ్రెండ్స్. అందుకని ఇట్లా పేపర్ మీద వేసేసి పైన టిష్యూ పేపర్ వేసి కప్పెట్టేసా. స్టార్ట్ చేయడం మంచిగానే చేయాలని చేసా, బట్ అలా అయిపోయింది.